జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో ఆ శిఖరాన్ని కృతఘ్నులు కాని, క్రూరులు కాని, నాస్తికులు కాని చూడలేరు. ఓ వానర వీరులారా, మీరు ఆ పర్వతానికి ప్రణమ్య శిరసాశైలం తం విమార్గత వానరాః, శిరస్సు వంచి నమస్కరించి సీతమ్మ కోసమని వెతకండి. ఇంకా అక్కడి నుండి కొంత ముందుకు వెడితే సూర్యవంతం అనే పర్వతం ఉంటుంది. ఆ పర్వతాన్ని దాటితే వైద్యుత పర్వతం వస్తుంది. ఆ పర్వతం మీద చెట్లు మీరు కోరిన ఫలాలను ఇస్తాయి. తత్ర భుక్త్వా వరార్హాని మూలాని చ ఫలాని చ, అక్కడ మీరు కాస్త భోజనం అది చేసి తేనెలు త్రాగి మళ్ళీ సీతమ్మ కోసం వెతకండి. ఇక అక్కడ కుంజరం అనే పర్వతం కూడా ఉంది. ఆ పర్వతం మీద అగస్త్య మహాముని గృహం ఉంటుంది. ఆ గృహాన్ని విశ్వకర్మ నిర్మించాడు. ఆ అగస్త్య భవనాన్ని దాటి ఇంకా ముందుకు వెడితే భోగవతి అనే ఒక నగరం కూడా ఉంటుంది. ఆ నగరం సర్పములకు నివాస స్థానం. ఆ నగరాన్ని మహావిషము కలిగిన భయంకర సర్పాలు కాపాడుతూ ఉంటాయి. ఆ నగరములో సర్పరాజో మహాప్రాజ్ఞో యస్యాం వసతి వాసుకిః, మహాప్రాజ్ఞుడైన సర్పరాజు వాసుకి నివసిస్తూ ఉంటాడు. ఓ వీరులారా, మీరు అంతటా సీతమ్మ కోసము వెతుకుతూనే ఉండండి అంటూ సుగ్రీవుడు దక్షిణం వైపు పంపిస్తూ ఉండేటటువంటి వానర వీరులకు సూచనలు చేస్తూ ఉన్నాడు, ఆజ్ఞలు జారీ చేస్తూ ఉన్నాడు. రామలక్ష్మణుల ఎదురుగా సుగ్రీవుడు దక్షిణ దిక్కులో సీతమ్మను వెతకటం కోసమని కొంతమంది వానర వీరులను పంపిస్తూ వారికి కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాడు. ఇలా అంటూ ఉన్నాడు, ఓ వీరులారా, మీరు వృషభాకారములో ఉండేటటువంటి వృషభము అనేటటువంటి పర్వతాన్ని చేరుకోండి. అక్కడ దివ్యచందన వృక్షాలు ఉంటాయి. నతు తచ్చందనం దృష్ట్వా స్పృష్టవ్యంచ కదాచన, వాటిని చూడండి, అంతేకాని ముట్టుకోవద్దు. ఎందుకంటే ఆ చందన వృక్షాలను భయంకరమైనటువంటి గంధర్వులు కాపాడుతూ ఉంటారు. ఓ వీరులారా, అక్కడ శైలూషుడు, గ్రామణి, శిగ్రువు, శుభ్రుడు, బభ్రువు అనే 5 గంధర్వరాజులున్నారు. అక్కడి వారంతా కూడా పుణ్యము చేసుకున్నటువంటి వారే. వారు రవి, సోమ, అగ్నివపుష, సూర్యునిలాగా కొంతమంది, చంద్రునిలాగా కొంతమంది, అగ్నిలాగా కొంతమంది ప్రకాశిస్తూ ఉంటారు. వారంతా అక్కడే నివసిస్తూ ఉంటారు. ఓ వీరులారా, ప్రళయకాలములో అంతా నశించిన తర్వాత కొంతమంది, అంటే స్వర్గాన్ని సాధించినటువంటి కొంతమంది పుణ్యాత్ములు అక్కడ నివసిస్తూ ఉంటారు. వారు ఇతరులకు ఎవ్వరికీ కనిపించరు. ఇక ఆ వృషభ పర్వతాన్ని దాటితే పితృలోకం ఉంటుంది. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా.
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.